పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వివాదం చెలరేగింది. జాన్వీ పోషించిన అచ్చయ్యమ్మ పాత్రను అభ్యంతరకరంగా చూపారంటూ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. సందేశాత్మక చిత్రం అంటూనే ఇలాంటి సన్నివేశాలు ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అలర్ట్ అయిన మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. క్షమాపణలు చెబుతూ ఆ సీన్స్ తొలగిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ప్రశంసలు దక్కినప్పటికీ జాన్వీ కపూర్ రోల్పై మాత్రం విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని ఓ ముద్దు సన్నివేశం నెట్టింటా వైరల్గా మారింది. ఏ సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా దాన్ని పెట్టారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమెను గ్లామర్ వరకే పరిమితం చేశారని పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా బుచ్చిబాబు స్పందించారు. ఆ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి ఇంత ప్రతికూల స్పందన వస్తుందని తాను ఊహించలేదని బుచ్చిబాబు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక ఆహ్లాదకరమైన సరదాగా సాగే ప్రేమ కథను చూపించాలనేదే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. ప్రేక్షకులకు కలిగిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పాత్రలను, సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటామని అన్నారు. ఇకపై అలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రజెంట్ చేస్తామని ఆయన తెలిపారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వివాదం చెలరేగింది. జాన్వీ పోషించిన అచ్చయ్యమ్మ పాత్రను అభ్యంతరకరంగా చూపారంటూ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. సందేశాత్మక చిత్రం అంటూనే ఇలాంటి సన్నివేశాలు ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అలర్ట్ అయిన మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. క్షమాపణలు చెబుతూ ఆ సీన్స్ తొలగిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ప్రశంసలు దక్కినప్పటికీ జాన్వీ కపూర్ రోల్పై మాత్రం విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని ఓ ముద్దు సన్నివేశం నెట్టింటా వైరల్గా మారింది. ఏ సందర్భమూ లేకుండా ఉద్దేశపూర్వకంగా దాన్ని పెట్టారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమెను గ్లామర్ వరకే పరిమితం చేశారని పోస్టులు పెడుతున్నారు. ఇక దీనిపై తాజాగా బుచ్చిబాబు స్పందించారు. ఆ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి ఇంత ప్రతికూల స్పందన వస్తుందని తాను ఊహించలేదని బుచ్చిబాబు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక ఆహ్లాదకరమైన సరదాగా సాగే ప్రేమ కథను చూపించాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. ప్రేక్షకులకు కలిగిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పాత్రలను, సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఇకపై అలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రజెంట్ చేస్తామని ఆయన తెలిపారు.